కావాలని డాక్టర్ కళ్యాణ్తో స్నేహం నటించి ఆ పెళ్లి జరగకుండా అర్చనకి విషం పెట్టి చంపాలని కూడా చూశాడు. అది సాధ్యపడకపోయేసరికి దుర్మార్గంగా కిరాయి హంతకుడితో సజీవ దహనం చేయించాడు. నో, నో యువర్ ఆనర్, తను చెప్పేదంతా అబద్ధం, కట్టు కథ. ఆర్డర్, ఆర్డర్. యువర్ ఆనర్, సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. చూడండి సౌందర్య గారు, మీ తోడుకోడల అర్చన చాలా రోజుల తరువాత మీకు స్వప్నగా కనిపించింది, అవునా? అవును. మరి ఈ విషయాన్ని మీ ఇంట్లో ఎందుకు చెప్పలేదు? చెప్పి అర్చన బ్రతుక్కి సుఖం లేకుండా చేయమంటారా? అంటే భర్త బతికుండగానే భార్యకు మరో పెళ్లి జరగడం మీకు తప్పు అనిపించలేదా? ఏంటండి తప్పు? మెళ్ళు తాళి తెంచేసిన వాడు కూడా భర్తేనా? అందుకే నా తోడి కోడలి కళ్ళల్లో మళ్ళీ ఆనందాన్ని చూడాలని నా వంతు సాయం చేయాలనుకున్నాను, చేశాను. కానీ ఆఖరికి ఈ హంతకుడు అర్చన బ్రతుకుని అర్ధాంతరంగా. ఓకే ఓకే, ప్లీజ్ రిలాక్స్, రిలాక్స్. మీరు వెళ్ళండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇప్పటిదాకా సాక్షులిచ్చిన స్టేట్మెంట్స్ని బట్టి ముద్దాయి శాడిస్టు, అనుమానపు జబ్బు కలవాడు, ఆడదాన్ని చులకనగా చూసేవాడు అని అర్థమవుతోంది. నో యువర్ ఆనర్, గతంలో నా క్లయింట్ కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, కానీ అంత మాత్రానికే తన భార్యని తనే హత్య చేయించాడు అనడం అన్యాయం. మారిన మనిషిగా తను చేసిన తప్పులకి నా క్లయింట్ పశ్చాత్తాపంతో దహించిపోతున్నాడు. అందుకు సాక్ష్యం డాక్టర్ కళ్యాణ్. చూడండి డాక్టర్ కళ్యాణ్ గారు, మీ స్నేహితుడు ఎలాంటి వాడు? తను చేసిన తప్పుని తెలుసుకున్నవాడు, సరిదిద్దుకోవాలని ఆశపడ్డవాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అందర్నీ నమ్మించినట్లుగానే ఈ ముద్దాయి ఎంతో తెలివితేటలుగా ఈ డాక్టర్ని కూడా నమ్మించాడు. నో, నా స్నేహితుడు ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు. స్నేహితుడు అంటే బాల్య స్నేహితుడా? కాదు. కాలేజీలో కలిసాడా? కాదు. మరి ఎప్పుడొచ్చాడు మీ జీవితంలోకి? స్వప్న వచ్చిన తర్వాత, రాకముందా? స్వప్నగా శ్రీమతి అర్చన వచ్చిన తర్వాత. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చెప్పండి, ఈ కొద్ది రోజుల్లోనే ముద్దాయి మీకు ప్రాణ స్నేహితుడయ్యాడు, అవునా? అవును. అన్నీ నాతోనే చెప్పుకునేవాడు. అన్నీ అంటే తన గతాన్ని గురించి కూడానా? తాను గతంలో తన భార్యకు చేసిన అన్యాయాన్ని చెప్పి బాధపడేవాడు. ఏ నాటికైనా నా భార్య నన్ను క్షమిస్తే చాలు అనేవాడు. కానీ తన భార్య తన కళ్ళ ముందే ఉన్నా, స్వప్నగా మీతో పెళ్లికి సిద్ధపడ్డా, అంతా తెలిసి కూడా మీతో చెప్పలేదు, అవునా? అవును. ఎందుకు? అర్చనకి తన గతం గుర్తులేదని తెలియనందుకు. కాదు, నిజం చెప్తే తన ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో అనే భయంతో. ప్లానా? ప్లానే. ఎస్ ఎస్ యువర్ ఆనర్, ప్లానే. ఓ పథకం ప్రకారమే కావాలనే ఈ ముద్దాయి డాక్టర్ కళ్యాణ్తో స్నేహం చేశాడు. తన భార్య మరో మగాణ్ణి కోరుకుంటున్నదని తెలిసి లోపల రగిలిపోయాడు.
మరో మగాడు తన భార్యను ప్రేమిస్తూ పెళ్లి కూడా సిద్ధపడేసరికి ఎవరికి అనుమానం రాకుండా నిజాన్ని దాచిపెట్టి పైకి ఎంతో మంచివాడుగా నటిస్తూ పెళ్లి పనులు కూడా తన భుజాల మీదే వేసుకున్నట్లు అందరినీ నమ్మించి ఆఖరి క్షణంలో పెళ్లి కూతురుగా అలంకరించుకున్న అర్చనకు పాలల్లో విషం కల్పించి ఏమీ తెలియనట్టు జారుకున్నాడు. గిలగిలా కొట్టుకుంటూ అర్చన కొన ఊపిరితో ఉంటే అప్పుడే నిజాన్ని తెలుసుకున్నట్టు డ్రామా ఆడుతూ కన్నీళ్లు కురిపించాడు. ఆ పెళ్లిలోనే అర్చన్ను చంపాలనే తన కాంక్ష తీరకపోవటంతో నో 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 యువర్ ఆనర్. ఎస్ యువర్ ఆనర్, అతి భయంకరమైన శాడిజం ఇది. తన చేత్తో తాళి తెంపేసి కూడా తన భార్య మరో తాళి కట్టించుకునే దృశ్యాన్ని చూసి సహించలేక భరించలేక ఉన్మాదిగా మారిన ఈ క్రిమినల్ పెళ్లిపీటల మీదే అర్చన రక్తం కక్కుని చచ్చేలా ప్లాన్ చేశాడు. ఆ దృశ్యాన్ని అతడు కళ్ళారా చూసి కసి తీర్చుకోవాలనుకున్నాడు, కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. కానీ ఆ ప్లాన్ కాస్త రివర్స్ కావడంతో చివరకు అబద్ధం, అంతా పచ్చబద్ధం. ఆర్డర్ ఆర్డర్. మీరేమన్నా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. సార్, మీరు ఇప్పుడు దాకా విన్నదంతా పచ్చి అబద్ధం సార్. మా బావ చాలా మంచివాడు సార్, చాలా మంచివాడు. తన భార్యని ప్రేమించేవాడు, ఆరాధించేవాడు. అలాంటి వాడు తన భార్యని హత్య చేయించాడనటం అన్యాయం, అమానుషం సార్. నో యువర్ ఆనర్, అమానుషంగా అర్చనను హత్య చేయించింది ఈ ముద్దాయి అనటానికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి యువర్ ఆనర్. సాక్షిని ప్రవేశపెట్టండి. మై నెక్స్ట్ విట్నెస్ ఇన్స్పెక్టర్ మూర్తి. చెప్పండి, ముద్దాయిని అరెస్ట్ చేసింది మీరేనా? అవును, నేనే. ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారు? దొరికిపోయి అప్రూవర్గా మారిన కిరాయి హంతకుడు మస్తానిచ్చిన వాంగ్మూలం ఆధారంగా. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులో అతి కీలకమైంది, ఆఖరిది అయిన సాక్ష్యం కిరాయి హంతకుడు మస్తాన్ ఇవ్వబోయే స్టేట్మెంట్. మస్తాన్ని ప్రవేశపెట్టండి. నీ పేరు? మస్తాన్. ఈ ముద్దాయిని గుర్తుపట్టగలవా? గుర్తుపట్టడం ఏంటి సార్? ఆ అర్చనమ్మను హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసి కారుతో సహా లోయలోకి తోసి మర్డర్ చేయమని నాకు డబ్బిచ్చింది ఈ రాంప్రసాదే సార్. ఓ, ఎంత ఇచ్చాడు? 2 లక్షలు ఇచ్చాడు. కిడ్నాప్ చేసినందుకు 1 లక్ష, మర్డర్ చేసినందుకు మరో 1 లక్ష. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇప్పటిదాకా పరిశీలించిన సాక్ష్యాధారాలను బట్టి ముద్దాయి రాంప్రసాదే కావాలని ఒక పథకం ప్రకారం శ్రీమతి అర్చన్ను హత్య చేయించాడని రుజువవుతుంది. ఈ సభ్య సమాజమే సిగ్గుపడేలా మానవ మృగంగా మారిన ఈ ఉన్మాది కక్షగట్టి తన భార్యని చంపించటం అధర్మం, అమానుషం, అనాగరికం. కాబట్టి మానవత్వాన్నే మరిచిపోయి రాక్షసుడిగా మారిన ఈ ముద్దాయి
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302, 328, 359ల ప్రకారం కఠినాతి కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఈ కేసు విచారణ పూర్తయింది. తీర్పు వచ్చే నెలకు వాయిదా వేయడమైనది. The judgment is reserved and the court is adjourned. మావయ్య, మావయ్య, ఏంటి మావయ్య, ఈరోజు బావ కేసు కోర్టులో విచారణ జరిగితే మీరు రాలేదేంటి? కావాలనే రాలేదు. కావాలన్నా? అదేంటి మావయ్య, కోర్టులో ఏం జరుగుతుందో అని నాకే కంగారుగా ఉంటే కన్న తండ్రి మీరు రాకుండా ఎలా ఉండగలిగారు? కన్న తండ్రిని కాబట్టే నా కొడుక్కి శిక్షణ విధిస్తూ ఉంటే చూసి తట్టుకోలేకే. అర్థమైంది మావయ్య. కానీ ఈరోజు కోర్టులో జరిగింది ఓన్లీ వాదోపవాదాలే. కేసును వాయిదా వేశారు మావయ్య. ఆ పీపీని చూస్తే ఎలాగైనా బావగారికి శిక్ష విధించే తీరాలన్నట్టు వాదిస్తున్నారు మావయ్య. సాక్షులు చెప్పే ప్రతి మాటని అటు తిప్పి ఇటు తిప్పి అర్చని హత్య చేసింది బావగారే అన్నట్టుగా వాదించాడు. సారీ మావయ్య. నువ్వెందుకు బాబు సారీ చెప్పటం? నేను రాలేదు కాబట్టి అక్కడ ఏం జరిగిందో చెప్పావు, అంతే కదా. ఛ, అప్పటికి కలుపు చెప్తూనే ఉంది నాన్న వాళ్ళకి కోర్టులో జరిగిన విషయాలు ఏవి చెప్పొద్దండి, బాధపడతారు అని. కానీ నాకే ఏది దాచుకోబుద్ధి కాదు. సర్లే కానీ ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి. మరైతే పదండి, నేను డ్రాప్ చేస్తాను. ఎందుకులే బాబు, ఇక్కడ దగ్గరే కదా, నడిచి వెళ్తాను. ఏంటి మావయ్య, మీ ఇల్లు ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, తెలుసా మీకు? ఇప్పుడు మేము ఆ ఇంట్లో ఉండటం లేదు బాబు, వేరేగా వచ్చేసాం. ఏంటి మావయ్య మీరనేది? మీరు వేరుగా వచ్చేసారా? ఎప్పుడు మావయ్య? చాన్నాళ్ల క్రిందటే. అదేంటి మావయ్య, మీ ఇంటిని మీరు వదిలిపెట్టి ఇలా బయటికి రావటం ఏంటి? ఎందుకు అడుగుతాలే నాయనా, అదంతా ఓ పెద్ద కథలే. మరి ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? తలదాచుకోవడానికి ఏదో ఓ గూడుంటే చాలు కదా. ఇక్కడికి దగ్గరలోనే. మీ గూడు నేను చూడొచ్చా మావయ్య? అల్లుడు. అల్లుడు ఇంత జరిగినా కూడా కనీసం ఈ అల్లుడు మీకు గుర్తు రాలేదా మావయ్య? పదండి మావయ్య, పదండి. అయినా మావయ్య, పిలవపోయినా అత్తగారి ఇంటికి వచ్చే అధికారం నాకుంది. అది కాదు అల్లుడు. మీరు ఇంకేం మాట్లాడద్దు, పదండి. రండి మావయ్య, రండి.
ఈ ఇంట్లోనే బాబు మేము ఉంటున్నది. ఇక్కడ ఈ ఇంట్లో ఏ ఇది ఇల్లు కాదా? అంటే అది కాదు మావయ్య. ఇల్లంటే తలదాచుకోవడానికి ఒక గూడు. ప్రస్తుతం మేము ఉంటున్నది ఈ గూట్లోనే బాబు. రా. కూర్చో బాబు. అన్నపూర్ణ, అన్నపూర్ణ. లల్లి, బాగున్నావా బాబు? మీరు బాగున్నారు అత్తయ్య? ఎలా ఉండేవాళ్ళు, ఎలాంటి చోట ఉంటున్నారు? ఏమత్తయ్య, ఇంత కష్టం వచ్చినా కనీసం మీ కూతురు గుర్తుకు రాలేదా? గుర్తు రాకపోవడం కాదు బాబు, చెడి కూతురింటికి వెళ్ళకూడదని. మా బాగా చెప్పారు మావయ్య. చెడి కూతురింటికి రాకూడదు, కానీ మీరు మాత్రం ఇలా అష్ట కష్టాలు పడుతూ ఉండొచ్చు. ఇంద్రభవనంలో మహారాజులా బతికిన మీరు. అల్లుడు, ఎందుకు బాధపడతావు? నేనిప్పుడు మహారాజునే, కిరీటం లేని మహారాజుని. చిన్న కొడలు తల మీద తన్నేస్తే. అవును మావయ్య, అది మనిషి కాదు, రాక్షసి. ఆ రాక్షసిని కట్టుకున్నాడు కాబట్టే కృష్ణ కూడా రాంబావుకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు కోర్టులో. ఏమిటి బాబు నువ్వు అన్నది? మా కృష్ణ వచ్చాడా? పెద్దాడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడా? అసలు కోర్టులో ఏం జరిగింది బాబు? ఆ సౌందర్య ప్రతి ఒక్కరిని డబ్బుతో కొనేసింది. సాక్ష్యాలన్నీ బావగారే నేరం చేసినట్టుగా ప్రతి ఒక్కరితో చెప్పించింది. బాబు, నువ్వు చెప్పేది నిజం అత్తయ్య, నాకిప్పుడు అర్థమవుతుంది. అసలు మిమ్మల్ని బయటికి వెళ్ళగొట్టిన ఆ సౌందర్య కృష్ణని పిలిపించుకుంది. మాయ చేసి అబద్ధాలతో కృష్ణకి మీ మీద, బావగారి మీద లేనిపోని అబండాలు వేసి కోపం పుట్టించింది. నిజాల్ని అబద్ధాలుగా, అబద్ధాల్ని నిజాలుగా నమ్మించి కృష్ణ మనసుని పొల్యూట్ చేసింది. అందుకే మావయ్య, ఈ రోజు కోపంతో కృష్ణ బావగారు ఒక శాడిస్టు, దుర్మార్గుడు అన్నట్టు కోర్టులో సాక్ష్యం చెప్పాడు. ఛీ, ఆ దుర్మార్గురాలు ఇంత నీచానికి ఒరిగెట్టిందా? అన్నదమ్ముల్ని ఈ విధంగా విడదీసి చివరికి కక్ష సాధించాలనుకుందా? అది పిన్ని కాదు, పిశాచి, దయ్యం. ఏమండి, ఇన్నాళ్ళు కృష్ణ ఎక్కడున్నాడో తెలియదు. ఇక్కడ జరిగిన విషయాలు ఏవీ వాడికి తెలియదు కాబట్టి పెళ్ళాం మాటల్ని గుడ్డిగా నమ్మి ఉంటాడు. తప్పంతా పెద్దాడిదేనని అపోహపడి ఉంటాడు, అపార్థం చేసుకొని ఉంటాడు. అర్చన మరణానికి కారణం పెద్దాడేనని ఆవేదనతో కోర్టులో అలా వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుంటాడు. అందుకే మనం వెళ్ళి జరిగిందంతా చెప్తే వాడికి తన పెళ్ళాం అసలు రంగు తెలుస్తుందండి. అవును తాతయ్య, బాబాయ్ చాలా మంచోడు. మీరు చెప్తే తప్పకుండా వింటాడు. పదండి, మనం వెళ్ళి చిన్నాడితో మాట్లాడి. అన్నపూర్ణ, నీ చిన్న కొడలు నా ఇంట్లోకి నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అడుగు పెట్టను.